హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. అందరికీ కూడా వర్తిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే రిలేషన్లో ఉన్న వాళ్ళకి, ఏ రిలేషన్ వాళ్ళకైనా వర్తిస్తుంది. మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్లో అయితే ఉన్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ అయితే 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా. మీ పార్ట్నర్ అయితే చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. మీ గురించి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే మీ పర్సన్కి ఎక్కువగా డేలో ఏ విధంగా మీ పార్ట్నరు తన లైఫ్ని గడిపేస్తున్నా కూడా నైట్ అయ్యేసరికి మీ పార్ట్నర్కి మీరు బాగా గుర్తొస్తున్నారనమాట. మీరు బాగా గుర్తు రావడం వల్ల మీ పార్ట్నర్కి నిద్ర రావట్లేదు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని మర్చిపోగలుగుతాను, మీ నుంచి దూరంగా నేను ఉండగలుగుతాను అని చెప్పి పాస్ట్లో మీ పర్సన్ అయితే అనుకున్నారు. బట్ మీ పర్సన్ అయితే అలా చేయలేకపోతున్నారని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ అయ్యేసరికి మీరు బాగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఎంత అనుకున్నా అంతకు మించి మీరు బాగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ అయితే. పాస్ట్లో మీతో ఉన్నప్పుడు మీరు మీ పర్సన్ని ఎంత కేర్గా చూడటం కానీ, మీ పార్ట్నర్తో మీరు మాట్లాడిన మాటలు, అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏ విషయమైనా కూడా, అది మ్యారేజ్ విషయం అవ్వచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ లైఫ్, మీ ఫ్యూచర్ గురించి కానీ, సంథింగ్ ఏదో ఒక విషయం మీ గురించి మీ పార్ట్నర్ చెప్తూ ఉన్నప్పుడు మీరు చాలా అమాయకత్వంతో మీ పర్సన్ మాటలన్నీ కూడా వినడం కానీ, అవి నమ్మడం కానీ ఇలాంటివైతే మీరు చేశారు. ఇప్పుడు మీ పర్సన్కి ఎక్కువగా నైటు అవే గుర్తొస్తున్నాయి. మీ పర్సన్కి అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ అయితే బాగా నైట్ అయితే మీరు బాగా గుర్తొస్తున్నారు మీ పార్ట్నర్కి. మిమ్మల్ని ఎంత అలా మర్చిపోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకున్నా కూడా మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువగా ఏంటో కానీ ఈ మధ్యన ద డెవిల్ కార్డ్ ఎక్కువగా వస్తుంది. ఇది ఎవరో ఎక్కువగా కొంతమందికి అయితే బాగా రెజినేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ మధ్యన ఎక్కువగా మనకి ఈ కార్డ్ తోటే ఎక్కువగా రీడింగ్స్ వస్తున్నాయి. ఎవరో కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు ఇలాంటి బాధతోటి, ఇలా ఇన్‌లీగల్ రిలేషన్ వల్ల, లేదంటే మీ లైఫ్‌లో మీతో ఉంటూ కూడా వేరే వాళ్ళ రిలేషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివైతే చాలామంది లైఫ్‌లో అయితే జరిగినట్టుంది. ఎక్కువగా ఇదే కార్డ్ వస్తుంది మనకి. పాస్ట్‌లో అయితే మీ పార్ట్నర్ వేరే వారి రిలేషన్‌లోకి అయితే వెళ్లారు. అంటే ఇక్కడ మనకి ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఒక రిలేషన్ అయితే చూపిస్తుంది. అంటే మీతో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ బాగానే ఉన్నారు. మీతో చాలా ఇష్టంగానే ఉండేవారు మీ పర్సన్ అయితే. మీపై చాలా జెన్యూన్ లవ్వే చూపించారు. చాలా ఇష్టంగానే ఉండేవారు. ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్‌లోకి వేరే పర్సన్ వచ్చారో మీ పార్ట్నర్ అయితే వెంటనే తన వైపుకి వెళ్ళిపోవడం, తనకి అట్రాక్షన్ అయిపోవడం కానీ ఇలాంటిదైతే జరిగింది పాస్ట్‌లోనే. ఏంటంటే ఇక్కడ మనకి మీ పర్సన్ అంతట తను వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడం కన్నా, వేరే వారే మీ పర్సన్‌ని ప్రపోజ్ చేయడం కానీ,
వేరే వారు వచ్చి మీ పర్సన్ లైఫ్‌లోకి ప్రపోజ్ చేయడం కానీ, ఇలాంటివైతే చేశారు. దానివల్ల మీ పర్సన్ అయితే బాగా అట్రాక్షన్ అయ్యి వారి లైఫ్‌లోకైతే వెళ్లారు. వారు చెప్పిన మాయ మాటలన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే నమ్మారు. అవన్నీ కూడా నిజాలు అనుకుని మీ పార్ట్నర్ అయితే వారి లైఫ్‌లోకి వెళ్ళిపోయారు. అంటే మీరు ప్రతీదీ కూడా మీరు ఎలాగంటే మీరు ఏదైనా కూడా మీరు చేసి చూపిస్తారు. ఏదైనా కూడా మీరు మీ ప్రేమైనా ఏదైనా కూడా మీరు చేతల్లో చూపిస్తారు. మీ పర్సన్‌కి నువ్వంటే ఇంత ప్రేమ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం అంతా నువ్వే, ఇలాంటి మాయ మాటలు మీరు చెప్పరు. మీకు అంత ప్రేమ మీ పర్సన్‌పై ఉన్నా కూడా మీరు అది చేతల్లో చూపిస్తారు. అంటే మీ పర్సన్‌కి ఏదైనా బాధ కలిగినప్పుడు మీరు మీ పర్సన్‌తో ఉండడం కానీ, మీ పర్సన్ హెల్త్ బాగోకపోతే మీరు మీ పర్సన్ కన్నా ఎక్కువగా బాధపడి, తన గురించి మేనిఫెస్ట్ చేసుకోవడం కానీ, తన గురించి నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచించడం కానీ, తన హెల్త్ గురించి మీరు ఎక్కువగా ఏం జరిగింది? ఎలా ఉంది ఇప్పుడని చెప్పి ఎక్కువగా మీ పర్సన్‌కి కాల్ చేసి మాట్లాడడం కానీ, ఇలాంటివైతే మీరు మీ పార్ట్నర్ విషయంలో పాస్ట్‌లో మీరైతే చేసేవారు. బట్ ఈ కొత్త పర్సన్ ఎవరైతే మీ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో, ఈ పర్సన్ అయితే తన చేతల్లో కాదు, తన మాటల్లో అన్నీ కూడా చెప్పడం. అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వే నా ప్రపంచం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీకు ఏదైనా జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది. ఇలా మాట్లాడతారు కదా మాయ మాటలు. ఇలాంటి మాయ మాటలు చెప్పడం వల్ల మీ పార్ట్నర్ అయితే తన మాయలో పడిపోయి ఆ రిలేషన్‌లోకైతే వెళ్ళిపోయారని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో అలా వెళ్ళిపోయినా కూడా మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయినా అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు బాధపడతారో అని కూడా మినిమమ్ కూడా అనుకోకుండా వేరే వాళ్ళ రిలేషన్‌లోకైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే తను మిమ్మల్ని ఎంత జెన్యూన్‌గా లవ్ చేసినా కూడా తనదేంటంటే కొంచెం ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ అనే చెప్పాలి. ఎందుకంటే తనకి క్యాపబిలిటీ తక్కువ. ఏదైనా కూడా ఆలోచించే విధానం తక్కువగా ఉంటుంది. సీరియస్‌గా ఆలోచించలేరు. రిలేషన్ విషయంలో కూడా తనకి ఎంత లవ్ ఉన్నా కూడా దానికి ఒక కమిట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకురావడం కానీ, ఇలాంటివైతే మీ పర్సన్‌కైతే అంతగా ఉండదని చెప్పి మనకు తెలుస్తుంది. పాస్ట్‌లో మీ పార్ట్నర్ కూడా సేమ్ అదే విధంగా బిహేవియర్ చేశారు మీ విషయంలోనే. తన తెలివి తక్కువతనంతోటే వేరే వారి మాటలు నమ్మి వారి లైఫ్‌లోకి వెళ్ళిపోయారు. మీ పర్సన్ మాటలు మీరు ఎలా అమాయకంగా విన్నారో, నమ్మారో, సేమ్ మీ పార్ట్నర్ కూడా సేమ్ వేరే వారి మాటలు నమ్మి వారి మాయలో పడిపోయి వారి లైఫ్‌లోకైతే వెళ్ళిపోయారు ఫాస్ట్‌లోని. బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్‌లో చాలా చేంజింగ్ అయితే వచ్చిందని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే చాలా చేంజింగ్ కదా! ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ రిలేషన్‌కి ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ ఇప్పటి వరకు మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వనా? వద్దా? లేదంటే మళ్ళీ నా రిలేషన్ విషయంలో నేను న్యూ బిగినింగ్ చేయనా? వద్దా? నేను న్యూ బిగినింగ్ చేస్తే నేను కమిట్మెంట్ ఇవ్వగలనా? లేదా? నా రిలేషన్‌కి నేను స్టెబిలిటీ తీసుకురాగలనా? లేదా? ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు మీ పర్సన్ అయితే ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా చేంజింగ్ అయితే వచ్చింది మీ పర్సన్‌కి. మనకిక్కడ తెలుస్తుంది. మనకి ద మెజిషియన్ అంటేనే చేంజ్ అవ్వడం. అంటే ఇప్పటి వరకు మీ రిలేషన్ ఎలా ఉందో అదంతా కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు మీ రిలేషన్ విషయంలో ఇద్దరు కూడా సెపరేషన్‌లో ఉంటే మళ్ళీ మీరిద్దరూ కూడా కలవబోతున్నారు అని చెప్పి మనకి ఈ కార్డ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. మీ రిలేషన్‌లో మీరు ఇప్పటి వరకు ఏ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారో అవన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. మీ రిలేషన్ విషయానికొస్తే అవన్నీ కూడా పాజిటివ్‌గా చేంజ్ అవుతున్నాయని చెప్పి మనకి ఈ కార్డ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. మీ రిలేషన్ విషయంలో అయితే చాలా చేంజింగ్ అయితే రాబోతుంది. మీ పర్సన్ కూడా చాలా చేంజ్ అయ్యారు. ఎందుకంటే వేరే పర్సన్ మాటలు నమ్మి వెళ్ళిపోయారు కదా అక్కడ. అక్కడ మీ పార్ట్నర్‌కి తన లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత తను చెప్పే మాటలన్నీ కూడా మాయ మాటలు. అంటే ఈ పర్సన్ చెప్పడం వరకునే, అవి చేతల్లో ఉండదు. నా పాస్ట్ పర్సన్ అయితే నాకెప్పుడు కూడా నువ్వు లేకపోతే నేను ఇలాగా అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. బట్ నేను లేకపోతే తను ఒక క్షణం కూడా ఉండేది కాదు. ఉండలేకపోయేది నా పార్ట్నర్. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు.
నా గురించి టెంపుల్స్‌కెళ్ళడం కానీ, మేనిఫెస్ట్ చేసుకోవడం కానీ, నా హెల్త్ బాగోకపోతే పదే పదే నాకు కాల్ చేసి, నాతో కమ్యూనికేషన్ చేస్తూ, నా హెల్త్ ఎలాగుందని చెప్పి తెలుసుకోవడం కానీ, ఇలా అయితే నా పాస్ట్ పర్సన్ అయితే చేసేది. బట్ ఇప్పుడున్న పర్సన్ అన్నీ కూడా మాటలే నాతో చెప్పింది. మాయ మాటలు చెప్పింది. ఒకటి కూడా చెయ్యట్లేదు. నేను ఎంత బాధలో ఉన్నా, లేదంటే నేను హెల్త్ బాగోకపోయినా కూడా తను నన్ను మినిమమ్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్‌కి అదంతా బాగా అర్థమయింది. అర్థమయ్యి ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే చాలా చేంజ్ వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఏ విషయమైనా కూడా ఎనీ టైమ్ మీరు ఫుడ్ అవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ టైమ్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, మార్నింగ్ ఏదైనా కూడా మీరు కాల్ చేయడం కానీ, మెసేజ్ కానీ ఏదో ఒకటి చేసి భోంచేసావా? నిద్రపోయావా? టిఫిన్ చేసావా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఇలా మీరు ప్రతీదీ కూడా అడిగి తెలుసుకునేవారు. మీరు అంత కేర్ చూపించేవారు మీ పర్సన్ పైన. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ వేరే వారి లైఫ్‌లోకెళ్ళిన తర్వాత తను మాత్రం పట్టించుకోకపోవడం. అలాగే మీ పర్సన్‌నే మళ్ళీ తనే నన్నెందుకు నువ్వు పట్టించుకోవట్లేదు? నన్నెందుకు నువ్వు అడగట్లేదు? నన్నెందుకు కేర్‌గా చూసుకోవట్లేదని చెప్పి మీ పర్సన్ పైన మళ్ళీ ఆర్గ్యూ చేయడం. ఇలాంటివి ఎప్పుడైతే చేశారో మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్న పర్సన్, ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అవన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే మాటలనేది మాయ మాటలు ఎవరన్నా చెప్తారు. మనం వాటిల్నే నమ్మకూడదు. ఎప్పుడు ఎవరైతే చేతల్లో చూపిస్తారో వాళ్ళ ప్రేమని మనకు చూపిస్తారో వాళ్ళ మాటలనే మనం నమ్మాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్‌కి బాగా అర్థమైంది. అర్థమై ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి. మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్‌కి బాగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ కేరింగ్ అవ్వచ్చు, మీ లవ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు మీ పార్ట్నర్‌నయితే మర్చిపోనివ్వకుండా చేస్తుందని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. బాగా గుర్తొస్తున్నారు మీ పార్ట్నర్‌కి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎంత మిమ్మల్ని దూరం పెట్టారో, ఎంత బాధ పెట్టారో మిమ్మల్ని, ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా అంతే బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా కప్స్. ఇక్కడ ఈ 3 కప్స్ ఉన్నాయి కదా! ఇవి చూడండి అవి కింద పడిపోయి ఉన్నాయి. ఇక్కడున్న 2 కప్స్ మాత్రం నిలబడున్నాయి. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే తను ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో ఏ అవకాశం లేదు అన్నట్టుగా బాధపడుతున్నారు. బట్ ఒక హోప్ అయితే ఉంది. తను అది చూసుకోవట్లేదు. ఆ హోప్ అయితే ఉందని చెప్పి మీ పర్సన్ అయితే తెలుసుకోవట్లేదు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నానని చెప్పి బాధపడుతున్నారే కానీ, మీతో కమ్యూనికేషన్ చెయ్యాలని ఉంది. బట్ మీ పార్ట్నర్ అయితే చేయడానికి ఎందుకో ఆలోచిస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే, ఒకవేళ నా పార్ట్నర్‌ని చీట్ చేశాను. మళ్ళీ తనతో నేను కమ్యూనికేషన్ చేస్తే తను ఏ విధంగా నాతో మాట్లాడతారో, తనేమన్నా మళ్ళీ నాతో డిస్కషన్ ఏమన్నా చేస్తారేమో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీతో కాల్ చేయాలి, మీతో మాట్లాడాలని అనుకున్నా కూడా మాట్లాడడానికి ధైర్యం చూపించలేకపోతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. బట్ తనకి తెలియట్లేదు. ఒక హోప్ అయితే ఉంది. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేస్తారన్న విషయం తనకు తెలియట్లేదు. తను చీట్ చేశాను కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఏదన్నా మళ్ళీ మీరు నిలదీసి అడుగుతారేమో అని ఈ విధంగానే ఆలోచిస్తున్నారే తప్ప, తనకున్న ఒక అవకాశాన్ని తను యూజ్ చేసుకోవట్లేదని చెప్పి మనకు అర్థమవుతుంది. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా మీతో మాట్లాడాలనే ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవడానికైతే ట్రై చేస్తారు. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కాబట్టి, ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే నేను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా నా పార్ట్నర్‌ని మర్చిపోలేకపోతున్నాను. బట్ నేను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. నేనైతే యాక్షన్ తీసుకోవాలి నా రిలేషన్ విషయంలో. నేను ఎంత బాధపడుతున్నాను, నేను పడుతున్న బాధంతా నాకు మళ్ళీ నార్మల్‌కి రావాలి. నేను ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నానో, ఆ ఎమోషన్స్‌నంతా కూడా నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి అంటే నేను మళ్ళీ నా రిలేషన్ విషయంలో అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ తనని ఏ విధంగా కూడా మీరు ఆర్గ్యూ చేయకూడదు. మీరు మీ పర్సన్‌తో డిస్కషన్ చేయకూడదు. ఎందుకు నన్ను చీట్ చేసావని మళ్ళీ మీరు అడగకూడదు.
మీరు తన్నే యాక్సెప్ట్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి మీ పర్సన్ మిమ్మల్ని అనుమతి కోరితే గనక మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారు. బట్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అంటే వేరే ఎవరో ఒకరి సహాయం అయితే తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్‌కి అయితే ధైర్యం సరిపోవట్లేదని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా బాధపడుతున్నారు. చాలా భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి. మళ్ళీ మీ రిలేషన్ విషయంలో ఓ సక్సెస్ అయితే తీసుకురావాలి. మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ అంటే మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురావాలి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ. సేమ్ ఇప్పుడు మీ లైఫ్‌లోకొస్తే మీ పార్ట్నర్ కూడా మీతో అంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీతో మీరు కిడ్స్ ఇలా మీరు ఒక ఫ్యామిలీగా హ్యాపీగా ఉండాలి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే. అలాగే మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో ఇంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఊహించుకుంటున్నారు. ఒకరి సహాయం తీసుకొని ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారు. వారి సహాయం తీసుకొని మీ దగ్గరికైతే మీ పర్సన్ అయితే వస్తారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అన్ని రకాలుగా కూడా సిద్ధపడిపోయే ఉన్నారు. మీరు ఏ విధంగా అన్నా కూడా, ఏమి అన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే నేను నా పార్ట్నర్‌ని చీట్ చేశాను. ఇప్పటి వరకు కూడా నేను నా పార్ట్నర్ నన్ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ నాతో ఏమైనా ఆర్గ్యూ చేస్తారేమో, మళ్ళీ ఈ పాస్ట్‌లో జరిగిన దానికోసం ఏమైనా డిస్కషన్ జరుగుతదేమో అని చెప్పి భయపడి మానేశారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మర్చిపోలేక ఇంకా మీ దగ్గరికి రావాలి. ఏది అన్నా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాత్రం నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే సిద్ధపడిపోయి మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే సిద్ధపడిపోయి ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. మీరు ఏమన్నా కూడా మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని అపాలజీ అడిగి మీ రిలేషన్ విషయంలో ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి అన్ని రకాలుగా కూడా అంటే తనకి ఏవైతే అవసరం అన్నీ కూడా తను సమకూర్చుకుని ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని పొందడానికి ఇక్కడ ఈ వ్యక్తి అయితే అన్ని రకాలుగాను కూడా సిద్ధం చేసుకుని వెళ్తున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా అన్ని రకాలుగాను సిద్ధపడిపోయి మీరు ఏమన్నా పర్వాలేదు అని చెప్పి సిద్ధపడిపోయి ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. మీ లైఫ్‌లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోవాలనే అనుకున్నారు. నేను మర్చిపోగలను. నా పర్సన్‌ని నేను దూరం పెట్టా. బట్ నేను మర్చిపోగలనని అనుకున్నారు. బట్ ఎవరైతే లైఫ్‌లోకెళ్లారో మీ పర్సన్, ఆ పర్సన్ వల్ల మీరింకా గుర్తొస్తున్నారు. ఎందుకంటే తను చేసే పనులకి మీరు బాగా గుర్తొస్తున్నారు. ఎందుకంటే వేరే పర్సన్ దగ్గరికి ఉంటేనే కదా మన వాల్యూ అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా బిహేవియర్ చేస్తున్నారు, పాస్ట్‌లో మీరు ఎలా బిహేవియర్ చేశారు, ఇవన్నీ కూడా తనకి డిఫరెన్స్ బాగా తెలిసాయి. తెలిసి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు ఎంత జెన్యూన్‌గా లవ్ చేస్తారు. మీరు ఏదైనా చెప్తే దాని మీద నిలబడతారు. ఆ మాట మీద మీరు నిలబడతారు. బట్ నేనే నా పార్ట్నర్‌కి చాలా చెప్పాను రిలేషన్ విషయంలో. బట్ కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను. ఒక స్టెబిలిటీ తీసుకురాలేకపోయానని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.